హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం స్లేట్ పెన్సిల్స్తో పెన్ స్టాండ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. పొడుగ్గా ఉన్న స్లేట్ పెన్సిల్స్ తీసుకోవాలి. వీటిని మనం 4 సైడ్స్ పెట్టుకుని గమ్తో స్టిక్ చేసుకోవాలి. ఈ విధంగా గమ్ పెట్టుకుని ఇలా స్క్వేర్ షేప్లో వచ్చేలాగా అన్నీ స్టిక్ చేసుకోవాలి. మన ఇష్టం, ఎన్ని లైన్స్ పెట్టుకుంటే అంత బాగుంటుంది. పెన్ హైట్ని బట్టి పెట్టుకోవాలి. సో ఈ విధంగా సరిపడినన్ని పెట్టుకున్నాను. దీనికి మనం ఫెవికాల్ యూజ్ చేస్తే సరిపోతుంది. స్లేట్ పెన్సిల్స్ అయినా కూడా బాగా స్టిక్ అవుతాయి. ఇప్పుడు వీటిని బాగా ఆరనివ్వాలి. సో చూసారు కదా, ఈ విధంగా స్టాండ్ రెడీ అయింది. మనం దీనికి బేస్ తయారు చేసుకోవడానికి ఒక కార్డ్బోర్డ్ తీసుకుని దానికి కలర్ పేపర్ని 2 సైడ్ కూడా అతికించుకోవాలి. దీన్ని ఈ విధంగా స్టిక్ చేసుకోవాలన్నమాట గమ్తో. సో ఇప్పుడు సేమ్ ఫెవికాల్ తీసుకుని స్టిక్ చేస్తున్నాను. జాగ్రత్తగా స్టిక్ చేసుకోవాలి. గమ్మున స్లేట్ పెన్సిల్స్ విరిగిపోకుండా చూసుకోవాలి తయారు చేసినప్పుడు. ఇప్పుడు దీనికి డెకరేషన్ కోసం ఫ్లవర్స్ తయారు చేస్తున్నాను, రోజ్ ఫ్లవర్స్. దానికి ఏ కలర్ షీట్ అన్నా తీసుకుని దాన్ని ఇలా సర్కిల్ షేప్లో గీసుకుని కట్ చేసుకోవాలి. వీడియోలో చూపించినట్టు ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. సో ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత పుల్ల కానీ లేకపోతే ఏదైనా స్ట్రా లాంటిది ఏదైనా తీసుకుని, రీఫిల్ అయినా పర్లేదు, దానికి ఈ పేపర్ని ఇలా చుట్టాలన్నమాట. అడ్జస్ట్ చేసుకుంటూ చుట్టాలి. చివరి దాకా చుట్టాక ఆ స్ట్రాని తీసేసి కొద్దిగా గ్లూ వేసుకుని అతికించేయడమే ఈ విధంగా. సో మనకి అందమైన రోజ్ ఫ్లవర్ రెడీ అయింది. బాగా స్టిక్ అయిందా లేదా చూసుకోవాలి. ఇదే విధంగా నేను ఒక 4 తయారు చేసుకున్నాను. ఇప్పుడు ఒక గ్రీన్ కలర్ షీట్ తీసుకుని లీవ్స్ కింద కట్ చేస్తున్నాను. మనం ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా పొడుగ్గా ఉండేలా కట్ చేస్తున్నాను, కొమ్మల కింద. స్టాండ్కి 4 సైడ్స్ ఉన్నాయి కాబట్టి 4 వచ్చేలా మడత పెట్టుకోవాలి. అందుకనే ఫ్లవర్స్ కూడా 4 వచ్చేలా తీసుకున్నాను, లీవ్స్ కూడా 4 వచ్చేలాగా కట్ చేస్తున్నాను. మనకు నచ్చిన షేప్స్తో కట్ చేసుకోవచ్చు. సో ఇలా 4 వచ్చాయి. విడదీస్తే పేపర్ని మనం ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి ఎన్ని కావాలంటే అన్నీ వస్తాయి. ఫ్లవర్స్, లీవ్స్ వీటిని స్టాండ్కి స్టిక్ చేస్తున్నాను. ఇది క్రాస్గా పెట్టి స్టిక్ చేస్తాను అనమాట, కొంచెం పొడుగైంది. సో ఇప్పుడు దీన్ని కట్ చేసి అతికించేయడమే. ఇలాగే కాదు, మీకు ఎలా నచ్చితే అలాగ చేసుకోవచ్చు. అంతే. ఇప్పుడు ఇక్కడ ఫ్లవర్ అంతే. సేమ్ ఇలాగనే 4 సైడ్స్ కూడా అతికించేసుకోవడమే. సో చూసారు కదా, ఎంతో అందమైన పెన్ స్టాండ్ రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.